రంగారెడ్డిలో ఓట్ చోరీకి మద్దతుగా కాంగ్రెస్ నేతలు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల పరిధిలో 89 గ్రామ పంచాయతీలు, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల పరిధిలోని 64 వార్డుల్లో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రధానంగా ఈ సంతకాల ఓట్ చోరీ అంటే ఈ బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో దొంగ ఓట్లను తయారు చేసి పార్లమెంటు మెంబర్లను, ఎమ్మెల్యేలను గెలిపించుకునే ఒక ప్రక్రియ, ప్రధానంగా ఎంపీలను గెలిపించుకొని ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఎండగడుతూ మరి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో వారు గలమిప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రధానమంత్రి అమిత్ షా, బీజేపీ పార్టీ గవర్నమెంటు ఎన్నికల అధికారులను వాళ్ళ కుటుంబ సభ్యులుగా, పార్టీ సభ్యులుగా చేర్చుకొని వాళ్ళని ముసుగులో పెట్టి వాళ్ళ ద్వారా ఒక రాష్ట్రంలో ఉన్న ఓట్లు ఇంకో రాష్ట్రంలో, ఒక జిల్లాలో ఉన్న ఓట్లు ఇంకొక జిల్లాలో ఓట్లను, దొంగ ఓట్లను తయారు చేసి 50-60 ఎంపీలను గెలుచుకునే ఒక పద్ధతిలో ఒక వ్యూహాత్మకంగా దొంగ ఓట్లను తయారు చేసుకొని కేంద్ర బీజేపీ గవర్నమెంట్ రావడం జరిగిందని రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ వారు పార్లమెంట్లో గలమిప్పడం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.